వెల్కమ్ టు సుజ్జీస్ అథెంటిక్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను హైదరాబాదీ షోర్బా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఆథెంటిక్గా ఉంటుంది. నేను 1 కిలో చికెన్ తీసుకుని చక్కగా కడిగి పెట్టుకున్నాను. ఒక గిన్నెలోకి 3 బే లీఫ్లు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 4 ఇలాచీలు, అర టీ స్పూను నల్ల మిరియాలు, కాజు ఒక 20 కాజులు, 1 టీ స్పూను గసాలు, ఒక 3 టీ స్పూన్ల ఎండు కొబ్బరి, అలాగే 1 టేబుల్ స్పూను నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూను జీలకర్ర. ఇప్పుడు నేను గసగసాలని కొంచెం డ్రై రోస్ట్ చేస్తున్నాను. వీటిని చక్కగా కొంచెం లైట్గా చిటపటలాడేంత వరకు డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసి, ఆ టేబుల్ స్పూన్ నూనెలో సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. దాంట్లో ఒక చిటికెడు ఉప్పు వేయండి. ఇప్పుడు దాన్ని కొంచెం దోరగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇగో ఈ రకంగా లైట్ బ్రౌన్ కలర్ అయితే సరిపోతుంది. సన్న మంట మీదనే అలాగే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. దాన్ని కూడా చక్కగా రా ఫ్లేవర్ పోయేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు స్లిట్ చేశాను కదా, అది వేసేసుకోండి. దాంట్లోకే ఇప్పుడు జీలకర్ర వేసేయాలి, అలాగే ధనియాలు కూడా వేసుకోండి. నువ్వులు, మనం నానబెట్టుకున్నటువంటి కాజులు కూడా అందులో వేసుకొని, ఎండు కొబ్బరిని కూడా అందులో వేసుకొని సన్న మంట మీద ఒక 5 నిమిషాల వరకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని రోస్ట్ చేస్తూనే ఉండాలి. ఇదే అండి మసాలా, మన షోర్బా కోసం తయారు చేస్తున్న మసాలా. చాలా ఆథెంటిక్, చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా అయితే మాత్రము. మీరు చేసిన తర్వాత తెలుస్తుంది, చాలా బాగా వస్తుంది. మీరు ఇలా సన్న మంట మీదనే చేస్తూ ఉండండి. హైదరాబాదీ షోర్బా అంటే చాలా ఫేమస్. ఇప్పుడు ఒక థిక్ ప్యాన్లోకి నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నా. ఎందుకంటే ఈ షోర్బాకి నెయ్యి వేస్తే టేస్ట్ వస్తుంది బాగా. లేదనుకుంటే మీరు మామూలుగా మంచి నూనె వాడుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోకి నేను పెట్టుకున్నటువంటి హోల్ స్పైసెస్ ఏవైతే ఉన్నాయి కదా, వాటిని వేసి కొంచెం చిటపటలాడేంత వరకు సన్న మంట మీద కొంచెం సేపు ఫ్రై చేయండి. ఇప్పుడు దాంట్లోకి చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసుకొని, ఎందుకంటే నెయ్యిలో చాలా బాగా వస్తుంది. ఆ నెయ్యితో చికెన్ ముక్కలు, ఆ హోల్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దానిపైనుంచి కొంచెం అంతా ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూనో 2 టీ స్పూన్ల ఉప్పు. ఎందుకంటే ఇప్పుడే కరెక్ట్గా చికెన్ వేయగానే ఉప్పు వేస్తే ఆ చికెన్కి ఉప్పు తొందరగా పట్టుకుంటుంది ఈ టైంలోనే, ఫ్రై చేసేటప్పుడే. ఎందుకంటే నేను ఎక్కువసేపు ఉడకనిస్తలేను. మనం షోర్బా కోసం నీళ్ళు పోసినప్పుడు చాలాసేపు ఉడకబెడతాం కాబట్టి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని దాన్ని కూడా కొంచెం సేపు ఒక 30 సెకండ్లు అలా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇప్పుడు పసుపు వేయండి. ఒక అర టీ స్పూన్ పసుపు వేసి దాన్ని కూడా మిక్స్ చేస్తే, ఎట్లాగో నెయ్యి ప్లస్ దాని చికెన్ నీళ్ళు ఊరుతాయి కాబట్టి దాంట్లో కొంచెం లైట్గా ఉడికినా సరిపోతుంది. ఇప్పుడు ఈ దీన్ని మిక్సీ పట్టండి. మొత్తం మనం తయారు చేసుకున్న మసాలా, ఏదైతే రోస్ట్ చేసిన మసాలా ఉంది కదా, దాన్ని ఇప్పుడు అందులో గసాలు వేసి కొన్ని నీళ్లు పోసేసుకొని కొంచెం పేస్ట్ లాగా, కొంచెం మరీ జారుడు కాకుండా కొంచెం థిక్ పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పేస్ట్ మొత్తం దాంట్లో వేసుకోండి. చికెన్లోకి వేయండి. వేసేసి దాన్ని ఒకసారి మిక్స్ చేయండి చక్కగా. మొత్తం మసాలా అంతా కూడా దానికి కలిసేటట్టుగా. ఇప్పుడు దాంట్లోకి మన రుచికి సరిపడా కారం వేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసినాను. ఇప్పుడు 2 చిన్న టీ స్పూన్తో ధనియాల పౌడరు. మనం ధనియాలు వేసినా కూడా కొంచెం అంత ధనియాల పౌడర్ పైనుంచి వేస్తే కొంచెం అరోమాటిక్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు, నేను ఈ కప్పుతో 4 కప్పుల కొంచెం వేడి నీళ్ళని పోస్తున్నాను. చల్ల నీళ్ళు వద్దు,
కొంచెం వేడి నీళ్ళే పొయ్యాలి, ఎందుకంటే వేడి నీళ్ళు పోస్తే ఆల్రెడీ చికెన్ కొంచెం సగం ఉడికింది కాబట్టి తొందరగా బాయిల్ అవుతుందన్నమాట. అది సీక్రెట్. ఇప్పుడు దాన్ని ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకొని దాన్ని ఉప్పు చూసుకోండి, ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి. ఇప్పుడు మరగనివ్వండి ఆ చికెన్ని, మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఎంత కావాలో దానిపైనుంచి. ఇప్పుడు చూడండి, కొంచెం అంతా గరం మసాలా పౌడర్ వేసుకోండి. నేనైతే ఒక 2 టీ స్పూన్ల గరం మసాలా పౌడర్ వేసా. ఇప్పుడు కొంచెం సేపు ఆ గరం మసాలా అంతా చక్కగా కలిసిన తర్వాత నల్ల మిరియాల పౌడర్, మీకు కారం తక్కువ కావాలనుకుంటే తక్కువ, నేను ఒక చిన్న టీ స్పూన్ అంతా నల్ల మిరియాల పౌడర్ వేసిన. ఇప్పుడు దాన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఎక్కువగా కొత్తిమీర, పుదీనా వేయాలి. ఎందుకంటే షోర్బాకి కొత్తిమీర, పుదీనా కొంచెం ఎక్కువ ఉంటేనే ఆ పంచ్ ఉంటుంది టేస్ట్‌ది. ఇప్పుడు నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది కాబట్టి నేను మరొక్కసారి సాల్ట్ యాడ్ చేసిన. ఇప్పుడు చూడండి మంచిగా గ్రేవీ ఎంత కావాలో అంత సరిపోయేంత గ్రేవీ ఉంది. ఇప్పుడు ఆ చికెన్ కూడా చక్కగా ఉడికింది, మరీ మ్యాష్ అయిపోకుండా చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కూర వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. షోర్బా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ షోర్బా అనేది మీరు ఒకసారి చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో తెలుస్తుంది. చాలా చక్కగా ఉంటుంది. మీరు అన్నంతోనే కాదు, దీన్ని రొట్టెతో కానీ, బ్రెడ్తో, నాన్‌తో, రుమాలి రోటీతో, దోసతో కూడా తినొచ్చండి. చాలా టేస్టీ అయినటువంటి హైదరాబాదీ స్పెషల్, అంటే చాలా స్పెషల్ అయిన షోర్బా. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.